హలో ఫ్రెండ్స్, మేము సండే రోజైతే ఒక ఎయిర్ కూలర్ అయితే తీసుకొచ్చాము. బ్రాండెడ్ది సింఫనీ హైఫ్లో 40 అన్నమాట. ఇప్పుడు దీని యొక్క రివ్యూ అయితే నేను మీకు చెప్పబోతున్నాను. ఇది ఎలా ఉంది, అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. నేను మొన్న ఒక హై ఫ్రెష్ ఎయిర్ కూలర్ గురించి వీడియో చేశాను కదా, అది యాక్చువల్గా అయితే మా అమ్మగారి ఇంట్లోదనమాట. అది గాలి కొంచెం తక్కువగా వస్తుందని చెప్పేసి ఇదైతే తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏంటి అని నేనైతే దీని గురించి కంప్లీట్ రివ్యూ అయితే మీకు ఇస్తాను. ఓకే, ముందు అయితే ఈ బాక్స్ని అయితే మేము ఓపెన్ చేసామండి. ఇదైతే మేము ఆన్లైన్లో అయితే బుక్ చేయలేదు, డైరెక్ట్గా బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచే మేము తీసుకొచ్చామన్నమాట దీన్ని. సో ప్యాకింగ్ అయితే బాగానే చేసి ఇచ్చారు మనకి ఇది వచ్చేసేసి 1 ఇయర్ వారంటీలో మనకి 6000 చేంజెస్లో అయితే వచ్చిందండి. ఇది చూసారు కదా, ప్లగ్ కూడా మనకి బాగానే ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఇవేమో వీల్స్ అండి, బాటంలో మనకి మూవ్ అవటానికి వీల్స్ కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇది ఫ్రంట్ వస్తేనేమో మనం వాటర్ ఇన్ఫ్లో అనమాట, వాటర్ దీనిలో నుంచి మనం పోసుకోవాలి. దీని కెపాసిటీ వచ్చేసేసేమో 40 లీటర్స్ అని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, మనకి ఫ్యాన్ అయితే ఉండదన్నమాట, బ్లోయర్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మనకి చూసారు కదా ఇది. నెక్స్ట్ టాప్లో చూసుకున్నట్టయితే మనకి ఇవి 2 కనిపిస్తున్నాయి కదండి. ఒకటేమో ఆన్ ఆఫ్, అలాగే హై లో మీడియం ఉన్నాయి. ఇంకొక సైడ్ ఏమో మనము కూలు, అలాగే స్వింగ్ విత్ కూల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా హనీ కోమ్ అండి. ఇప్పుడు మనకి ఆ కూలర్స్ అన్నీ ఇలాగే వస్తున్నాయి కదా, అలాగే లోపల ఉన్నదేమో హనీ కోంబు, బయట ఏమో మనకి ఇలాగా నెట్టెడ్ లాగా ఇచ్చారు కదా, అది డస్ట్ పట్టకుండా ఉండడానికి. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదండి, ఇది ఏంటంటే వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు మనకి దీని నుంచి బయటికి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ సైడ్ కనిపిస్తుంది కదండి, దీనికి మనకి వాటర్ లెవెల్ అనేది సైడ్ ఇచ్చారనమాట. నాకు ఇది ఒక్కటి కొంచెం మైనస్గా అనిపించింది. మనకి యాక్చువల్గా అయితే ఫ్రంట్ ఉండాలి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ బాటంలో చూసుకున్నట్టయితే డ్రైన్ అని ఉంది కదండి, ఇలా కింద మనకు ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. ఇది ఓపెన్ చేస్తే మనం ఎప్పుడైనా ఈ కూలర్ని అనేది క్లీన్ చేసుకుంటే ఆ వాటర్ అనేవి ఇందులో నుంచి మనకి బయటకు వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇది కనిపిస్తుంది కదండి. మళ్ళీ దీన్ని మనం లోపల ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇవి వీల్స్ అండి. వీల్స్ కూడా మనం ఫిక్స్ చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ ఇలాగ గట్టిగా లోపలికి ప్రెస్ చేస్తే సరిపోతుంది. వీల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. మనం వాటర్ పోసి నాకు కూడా అటు ఇటుగా చాలా ఈజీగా అయితే మూవ్ అవుతుంది. ఎంతైనా సింఫనీ కదా, ఎంతైనా బ్రాండ్ అంటే అలాగే ఉంటాయి. ఇవి మనకి హారిజాంటల్ వింగ్స్ కనిపిస్తున్నాయి కదండి, మనకి కిందకి పైకి ఇవి ఎయిర్ ఫ్లో అనేది మనకి అడ్జస్టబుల్ అనమాట. ఓకే, ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేసి చూద్దాము. మీకు కనిపిస్తుంది కదండి, దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, బ్లోయర్ అనేది ఎలాగా రొటేట్ అవుతుందో. సో మనకి ఫ్యాన్ అనేది అయితే ఉండదు, ఈ బ్లోయర్ అనేది మాత్రమే ఉంటుంది. అది రొటేట్ అవడం వల్ల మనకి ఎయిర్ ఫ్లో అనేది అయితే వస్తుంది. ఈ లోపల బ్లాక్లో మనకి వర్టికల్ వింగ్స్ ఉన్నాయి కదండి, అవేమో మనకి స్వింగ్ అవుతుంది అన్నమాట. అంటే మనకి రూమ్ అంతా మనకి స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట ఆ వింగ్స్ అనేవి. ఈ వర్టికల్ వింగ్స్ కనిపిస్తుంది కదండి, ఇవి మనకి అలాగ బ్లోవర్ అనేది రొటేట్ అవటం వల్ల మనకి ఎయిర్ ఫ్లో అనేది అవుతుంది. సో ఆ వర్టికల్ వింగ్స్ అనేవి మనకి అటు ఇటు స్వింగ్ అవుతుంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, 1 డే యూజ్ చేసిన తర్వాత నేను దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి తక్కువ బడ్జెట్లో బ్రాండెడ్ది అంటే మాత్రం ఇది తీసుకోవచ్చు. అలాగే గాలి కూడా మాత్రం చాలా బాగా వస్తుంది, రూమ్ కూలింగ్ కూడా చాలా బాగా అయితే అవుతుందండి. కాకపోతే చిన్న మైనస్ అలా ఏంటంటే నాయిస్ అండి. కొంచెం కంపారిజన్ విత్ అదర్ కూలర్స్ నాయిస్ కొంచెం ఎక్కువగా అనిపించింది అంతే. నాయిస్ పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు, కానీ కూలింగ్ మాత్రం చాలా బాగా అవుతుంది, గాలి మాత్రం బాగా అయితే వస్తుందండి. బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. ఇది ఒకసారి వాటర్ ఫిల్ చేసినా కూడా మనకి అది 2 డేస్ వరకు అయితే వస్తుంది. ఇదైతే యూస్ఫుల్గానే ఉందండి ఒక చిన్న ఫ్యామిలీకి. సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో కొనాలి అనుకుంటే మాత్రం దీన్ని అయితే తీసుకోవచ్చు. ఇది సింఫనీ వారి హైఫ్లో 40 మోడల్. ఓకే ఫ్రెండ్స్, ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.